పారదర్శకంగా ప్రక్షాళనతో ఈ రోజు మీ ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి సంవత్సరం ఆర్ కృష్ణయ్య గారికి, మా జాజుల శ్రీనివాస్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి సంవత్సరం 2300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో పెట్టి విద్యార్థుల ఖాతాలోకి నగదులు బదిలీ చేసే విధంగా ఈ రోజు సమూలమైన ప్రక్షాళన తీసుకొచ్చి బ్యాంకులో మా పట్టి గారు ఈ అకాడమిక్ ఇయర్ కు సంబంధించిన 250 కోట్లు అడ్వాన్స్ గా ఈ రోజు ఖాతాలో పెట్టాడు. పిల్లలు కాలేజీల అడ్మిషన్లు వచ్చినెంబడే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోండి, విత్ ఇన్ ఏ మంత్ మీ ఖాతాలో మీ ఫీజు పడుతుంది. ఎవరు కలత చెందాల్సిన, ఎవరు చింతించాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక భవిష్యత్తులో ఏ కాలేజ్ కూడా మీరు ఫీజులు కట్టలేదని మీ సర్టిఫికెట్లు ఇవ్వమనే అవకాశం ఏ యాజమాన్యానికి ఇవ్వము. ఈ సంవత్సరం నుంచి ప్రతి రూపాయి అడగకంటే ముందే మీ ఖాతాలో వేస్తాం, మీ ఫీజు రియంబర్స్మెంట్ ను సంపూర్ణంగా అందిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నా సూచన ఒక్కటే, నా యువ మిత్రులతో నా ఆలోచన పంచుకునేది ఒక్కటే. ఒకప్పుడు ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వచ్చేది, ఒకప్పుడు డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే మిమ్మల్ని పిలిచి పిల్లనిచ్చేటోళ్ళు, పిలిచి ఉద్యోగం ఇచ్చేటోళ్ళు. కానీ ఇవాళ డాక్టర్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉంటే సరిపోవడం లేదు. మీ చదువులో నాణ్యం ఉందా, మీరు బాగా చదువుకున్నారా, మీరు ర్యాంక్ స్టూడెంట్సా కాదా, మీకు స్కిల్ ఉన్నదా లేదా అని ఈరోజు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. అందుకే నేను స్పష్టంగా చెప్పిన, నర్సరీ నుంచి 12th వరకు ఎడ్యుకేషన్, 12th పైన స్కిల్ నేర్పాలి అని. సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఈ ప్రపంచం ఎర్ర తివాచితో స్వాగతం పలుకుతుంది. కేవలం సర్టిఫికెటే ఉంటే ఉద్యోగం వస్తుందో రాదో నేను చెప్పలేను. అందుకే మీరు భాషా పరిజ్ఞానమైన, విద్యకు సంబంధించిన అవగాహన అయినా, నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు మీరు విద్య నేర్చుకోండి. 12th తర్వాత ఏటీసీలు కావచ్చు, ఐటీఐలు కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఇతర సాంకేతిక నైపుణ్యం, ముఖ్యంగా మా ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు, మీరు నర్సింగ్ చదువుకున్నారంటే 2 లక్షల రూపాయలతోని జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో మీకు ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకోండి. ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. ఈరోజు మన ప్రభుత్వం సాంకేతిక నైపుణ్యం కోసం సంపూర్ణమైన అవగాహనతో ముందుకు వెళ్తున్నది. ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువుకుంటే, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదువుకుంటే మీకు అమెరికాలో ఉద్యోగం వచ్చేది. అమెరికా వెళ్తాడు, ఐటీ ఉద్యోగం వస్తుంది, డాలర్లు మాకు పంపిస్తారు, మా జీవితాలలో మార్పు వస్తుందని తల్లిదండ్రులు ఆశించరు. కానీ ఇవాళ ఆనాడు ఉద్యోగాలు వచ్చిన ఐటీ నిపుణులు కూడా ఉద్యోగాలు పోయి ఈరోజు వెనక్కి మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా సాంకేతిక విప్లవం వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఐటీ నిపుణుల ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి వచ్చింది. మరి ఏ విధంగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలో ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే ప్రభుత్వం ముందస్తు ఆలోచన చేసి 2024లోనే టాటా సంస్థతో మాట్లాడి ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను 119 నియోజకవర్గాల్లో 119 ఇన్స్టిట్యూట్స్ని ఈరోజు ప్రారంభించింది. ఏటీసీలో చేరితే ప్రతి స్టూడెంట్కు 2000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం ద్వారా మీ తొవ్వ ఖర్చులకు, మీ చేతి ఖర్చులకు, మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా బట్టి విక్రమార్క గారే ఈరోజు మీకు నగదు ఇస్తున్నాడు. ఉచితంగా చదువు చెప్పడమే కాదు, సాంకేతిక నైపుణ్యం నేర్పడమే కాదు, జర్మన్, జపానీస్ లాంగ్వేజ్ నేర్పించడమే కాదు, ఇంగ్లీష్తో పాటు ఈరోజు విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పిస్తున్నాం. అందుకే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లతో పాటు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోవడానికి ఈరోజు మీరు సంసిద్ధులు కండి. ఒకప్పుడు చదువులు పోటీ తక్కువ ఉన్నప్పుడు సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వచ్చేది. ఇవాళ పరిస్థితి లేదు. మొన్న మేము గ్రూప్ 1 ఉద్యోగాలు 562 మందిని
నియమిస్తే 60% బలైన వర్గాలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఉన్న రిజర్వేషన్ 42% మేము ఇస్తామంటే 60% గ్రూప్ 1 ఆఫీసర్లు ఈరోజు బీసీలో పిల్లలు సెలెక్ట్ అయినరు. లక్షలాది మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిండ్రు. చదువులో పోటీ పెరిగింది. ఒకప్పుడు నేను చదువుకునేటప్పుడు, పెద్దలు కేశవరావు గారు చదువుకునేటప్పుడు అయితే మనం పుట్టనే లేదు. మా అప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తే జిల్లా జిల్లా గుర్తుపట్టేది. అరే ఆ పిల్లగాడు ఫస్ట్ క్లాస్ వచ్చిండా అని. ఏడికి పోయినా అతన్ని పెద్దగా చూసేటోళ్ళు. ఇవాళ ఫస్ట్ క్లాస్ కాదు, 100కి 100 మార్కులు వచ్చేటోళ్ళు 1,00,000 మంది వెళ్తారు. 10థ్లోనో ఇంటర్మీడియట్లోనో. ఈరోజు ఆయన ఫస్ట్ క్లాస్ ఇట్లా మీద లెక్క పెట్టేటోళ్ళు పాస్ అయ్యేటోళ్ళు. సెకండ్ క్లాస్లో కొద్దిమంది. మాలాకొట్టోళ్ళం రిజల్ట్ చూడాలంటే 3rd క్లాస్లో ఫస్ట్ మా హాల్ టికెట్ నెంబర్ ఎత్తుకునేది పాస్ అయినమా లేదా అని. కానీ ఇవాళ 100కి 100, 100కి 99 మార్కులు వచ్చేటోళ్ళే 90% పిల్లలు ఉన్నారు. చదువులు అంత పోటీ పెరిగింది. మరి అంత పోటీ పెరిగినప్పుడు ఉద్యోగాలలో పోటీ పెరగదా? మీ క్లాసులలో మీ మార్కులే చూసుకుంటారు కదా, నేను చెప్పాల్సిన పని లేదు. అసలు ఎవరైనా 35-40 మార్కులతో పాస్ అయ్యేటోళ్ళు ఈ కాలంలో ఎవరన్నా ఉండరా? 90 పైనే సీటు రావాలంటే 100%, 99%, 98%లోనే మంచి కాలేజీలలో సీట్లు ఆగిపోతున్నాయి. మా జర్నలిస్టులు కూడా ఇడు వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళకి తెలియదా ఎంత పరిస్థితి ఉందో? మరి ఇంత పోటీ ప్రపంచంలో అందరూ 100కి 100% తెచ్చుకోవాలంటే సాధ్యం కాకపోవచ్చు. కొందరు చదువు కంటే కూడా సాంకేతిక నైపుణ్యంలో రాణించే వాళ్ళు ఉంటారు. కొందరు క్రీడల్లో రాణించే వాళ్ళు ఉంటారు. ఆటల్లో మేటి ఉంటారు. మట్టిలో మాణిక్యాలు ఉంటారు. వాళ్ళు క్రీడల వైపు వచ్చినా, అందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడలలో రాణించిన కోట్ల రూపాయల నగదు బహుమతే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని నిన్నగాక మొన్న గ్రూప్ 1లో నిఖత్ జరీన్ బాక్సింగ్ ఛాంపియన్కు డిఎస్పీ ఉద్యోగం ఇచ్చినాం. సిరాజుద్దీన్ క్రికెట్ ప్లేయర్కు ఉద్యోగం ఇచ్చినాం. ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తి జువాంజీ వరంగల్లో గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చినాం. కాబట్టి ఇవాళ యువమిత్రులకు నా సూచన, చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా పంపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీ రేవంత్ అన్న తీసుకుంటాడు. మిమ్మల్ని ఆ దేశాలకు పంపించి మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్తు కోసం ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారో అంతే బాధ్యతతోని మీ భవిష్యత్తు కోసం నేను ప్రణాళికలు రచిస్తా. మీరు అద్భుతంగా రాణించండి. సాంకేతిక నైపుణ్యంలో జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు క్రీడల్లో రాణించండి. రాష్ట్ర స్థాయిలో మెడల్లు సాధించండి. దేశ స్థాయిలో దేశానికి గౌరవాన్ని తీసుకురండి. ఒలింపిక్స్లో మెడల్ తీసుకురండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నగదు నజరానాలు ఇచ్చే బాధ్యత మీరు రేవంత్ అన్న తీసుకుంటాడు. అది నాది జిమ్మేదారి.